హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? అక్క నేనైతే మా అమ్మను ఎప్పుడు చేసే విధంగా కాకుండా పచ్చిమిర్చి చెక్కలు చేయమన్నాం. అదేనండి మన తెలంగాణలో గారెలు అంటాం కదా! గారెలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ముందుగానైతే కొత్తిమీరలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలండి. పేస్ట్ పట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత కేజీన్నర పిండి తీసుకొని అందులో కాస్త నువ్వులు, ముందుగా 30 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు తీసుకోవాలండి. చాలా బాగా వస్తాయి నానబెట్టి పెట్టుకుంటే. ఆ పెసరపప్పు వేశాక మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. మేమైతే కొత్తిమీర వేయడం మర్చిపోయామండి, తర్వాత వేసాం. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. క్రిస్పీగా రావాలంటే వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. మా అమ్మ అయితే వేడి నీళ్ళు పోసి పిండి అయితే బాగా మిక్స్ చేస్తుంది చూడండి. ఇంకైతే పిండి కలపడం అయిపోయింది. ఇలా ఉంది చూడండి. తర్వాత మిషన్తో అప్పాలైతే ఇలా ఒత్తేసామండి. ఇలా బాగా ఎర్రగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. మొత్తానికైతే గారెలైతే చేయడం కంప్లీట్ అయిపోయిందండి. గారెలైతే చాలా క్రిస్పీగా వచ్చాయండి. పాపడ్లా ఉన్నాయి. బాబు కూడా చాలా బాగా ఇష్టపడ్డాడు. గారెలను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా పచ్చిమిర్చితో చేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. బాబుని చూడండి. మీ ఇంట్లో గారెలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.